గుహ్యకుల చేత రక్షించబడినటువంటి ప్రదేశాలను అర్జునుడు తన ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ బంగారు రంగు మృగాలను పక్షులను పొందాడు. అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి కూడా. యజ్ఞ వైభవం వృద్ధి చెందటానికై అర్జునుడు వాటన్నిటినీ తీసుకున్నాడు. తర్వాత గంధర్వుల చేత రక్షించబడేటువంటి ప్రదేశాన్ని చేరి అక్కడి వారిని జయించి అందరినీ తనకు ఆధీనులు చేసుకున్నాడు. అక్కడ రత్నాలను పొంది ధవళగిరికి చేరాడు. అక్కడ పర్వతవాసులను జయించి హిరణ్యకమనే ప్రాంతానికి చేరాడు. అక్కడ హాయిగా విహరిస్తూ అందమైన ప్రదేశాలన్నిటినీ చూశాడు. అందమైన భవనాల్లో తిరిగాడు. అప్పుడు తెల్లని గుర్రాలు గల అర్జునుడు నక్షత్రాల మధ్యలోని చంద్రుడిలాగా ప్రకాశించాడు. అందమైన ఆ దేశంలో అర్జునుడు అలా విలాసంగా నడుస్తూ వెళుతుంటే అందమైన యువతలు మేడలపై నుండి ఎంతో ఆసక్తితో అర్జునుడిని చూశారు. అర్జునుడు తన కీర్తిని వృద్ధి చేసుకునేవాడు. శూరుడు, వీరుడు, సేవకులతో కూడినవాడు, కీర్తి కలవాడు, రథంపై తిరిగేవాడు. అలాంటివాడు ఇప్పుడు నడుస్తూ వెళుతున్నాడు. అతడి శరీరంపై కవచం ప్రకాశిస్తుంది. తల మీద కిరీటం ప్రకాశిస్తుంది. అతడెప్పుడు యుద్ధానికి సిద్ధమై ఉంటాడు. అర్జునుడు వేషం అటువంటిది. ఇక మీరు నమ్మరేమో, అర్జునుడు పడుకునేటప్పుడు ఒక్కొక్క పర్యం కవచాన్ని వేసుకొని పడుకుంటాడు. ఆ కవచం వేసుకొని పడుకుంటాడట. అంటే ఎప్పుడు యుద్ధం సిద్ధంగా, యుద్ధ సామగ్రితో కూడి ఉంటాడు ఎప్పుడు కూడా. మహా అందగాడు, ధైర్యవంతుడు, తేజోవంతుడు అర్జునుడు. సాటిలేనివాడు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం గలవాడు, శత్రువులను నాశనం చేసేవాడు, ఏనుగుల్లాగా నడిచే శత్రురాజులను నిరోధిస్తాడు. అటువంటి అర్జునుడిని చూసి ఆ పురస్త్రీలు దేవసేన అనేటువంటి కార్తికేయుడిలాగా భావించాడు. ఎలా సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నారు అందరూ. వారు ఇలా అనుకున్నారు, ఓ సకులారా, నిజంగా ఈతడే అర్జునుడు. ఈతడి పరాక్రమాన్ని చూడాలంటే మనం యుద్ధంలో చూడాలి. శత్రువులు ఈతడి చేతిలో పడితే ఇక మరణించినట్లే లెక్క అని మాట్లాడుకుంటూ ప్రేమగా చూస్తూ అర్జునుడిపై పూలవాన కురిపించారు. ఎన్నో రత్నాలను, అలంకారాలను వారు కానుకలుగా అర్జునుడికి సమర్పించారు. అర్జునుడు ఆ ప్రదేశాన్ని జయించి వారిని కప్పం కట్టేవారిలాగా చేసుకొని వారి నుండి బంగారం, మళ్ళీ రత్నాలు, ఆభరణాలు గ్రహించాడు. ఎందుకంటే ఇన్ని రత్నాలు ఎందుకు తీసుకుపోతున్నంటే రాజసూయాజ్ఞం చేయాలి కదా, అందరికీ దానం చేయాలి కదా. ఎంతమందిని పిలిచారు. కేవలం భారతదేశంలో ఉండే అంగవంగ కళింగాలు కాదు, చాలా పెద్దగా ఉండేది కదా. అప్పుడు అరబ్ దేశాలంతా ఉండేది కదా. అటు థాయిలాండ్, అరబ్ దేశం అంతా ఉండింది. ఇప్పుడు మనం ఏది చైనా, రష్యా అనుకుంటున్నామో, రష్యా వరకు భారత భూమి యొక్క వైభవం ఉండేది. తర్వాత శృంగ పర్వతానికి చేరి దాన్ని దాటి ఉత్తర కురువంశంలోకి అడుగుపెట్టాడు. ఆ దేశాన్ని జయించాలని అనుకోగానే బలవంతులైన ద్వారపాలకులు వచ్చి వినయంగా అర్జునుడితో ఇలా అన్నారు, అర్జున, ఈ దేశాన్ని నువ్వు జయించలేవు, వెనుకకు వెళ్ళు. అసలు ఇక్కడికి రావటమే విశేషం. ఎందుకంటే ఇందులోకి అడుగుపెట్టిన వాడు మళ్ళీ బయటికి వెళ్ళడు, ప్రాణాలతో మిగలడు. మేము నీ యందు ప్రసన్నులయ్యాం. ఇక్కడ జయించటానికి ఏమీ లేదు. దీని పేరు ఉత్తర కురుదేశం. ఇక్కడ యుద్ధానికి అవకాశమే లేదు. దీనిలో ప్రవేశించినా నువ్వు ఇక్కడ ఏమీ చూడలేవు. మానవ శరీరంతో ప్రవేశించిన వారికి ఇక్కడ
ఏ వస్తువు కనిపించదు. కనుక యుద్ధమనే మాట విడిచిపెట్టు, ఇంకేమైనా పని ఉంటే చెప్పు, దాన్ని మేము చేస్తాం అన్నారు. అర్జునుడు నవ్వుతూ చెప్పాడు, ఓ బుద్ధివంతులారా, నా అన్నగారైన ధర్మరాజును ఈ భూమికి అంతటికీ చక్రవర్తిని చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్లుగా మానవులు ప్రవేశించకూడని ఈ దేశంలోకి నేను ప్రవేశించాను. అయితే నాకు పన్ను రూపంలో కొంత ధనాన్ని మాత్రం ధర్మరాజు గారికి సమర్పించండి అన్నాడు. వారు ఆ మాటలు విని దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలను అర్జునుడికి కప్పంగా ఇచ్చారు. ఇలా అర్జునుడు ఉత్తర దిక్కులో ఉన్నటువంటి రాజులను, దొంగలను చాలామందిని ఓడించాడు. ఉత్తర దిక్కును పూర్తిగా వశం చేసుకున్నాడు. రాజులను ఓడించి వారిని కప్పం కట్టడానికి ఒప్పించి వారి రాజ్యంలో వారినే తిరిగి రాజులను చేశాడు. వారందరూ అర్జునుడికి ధనమిచ్చారు, రత్నాలు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు. వాయు వేగంతో పరిగెత్తే తిత్తిరి, కల్మష, శుక్రవర్ణపు గుర్రాలు కూడా ఇచ్చారు. నెమిలి వర్ణం గల గుర్రాలు కూడా ఇచ్చారు. ఈ కానుకలన్నిటినీ తన చతురంగ బలాల సహాయంతో తీసుకొని ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. అన్నగారైన ధర్మరాజుకు వాహనాలతో సహా ధనాన్ని అంతా సమర్పించాడు. ఆయన అనుమతి తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. పాండవులందరూ ఒకేసారి దిగ్విజయమైనటువంటి యాత్రకు బయలుదేరారు. భీముడు వెళ్ళవలసిన దిక్కు తూర్పు దిక్కు అది అనుకున్నాం కదా మొదట్లోనే. భీముడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకున్నాడు. గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కవచాలతో తూర్పు దిక్కుకు బయలుదేరాడు. మొదట పాంచాల నగరంలో అహిచ్ఛత్రానికి వెళ్ళి అనేక ఉపాయాలతో వారిని తన అదుపులోకి తెచ్చుకొని వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి గండకీ నదీ తీరంలో గల విదేహ దేశాలను జయించాడు. తర్వాత దశార్ణ దేశాన్ని జయించాడు. ఆ దశార్ణ దేశరాజు పేరు సుధర్ముడు. అతడు శస్త్రాస్త్రాలు లేకుండా భీముడితో మల్లయుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎంతటి వారికైనా ఒళ్ళు జలధరింపజేస్తుంది. అటువంటి యుద్ధం. సుధర్ముడు ప్రదర్శించిన అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని భీముడు గమనించి మెచ్చుకున్నాడు. అతన్ని ఓడించి తర్వాత తన ప్రధాన సేనాధిపతిగా నియమించుకున్నాడు. తనతో పెట్టేసుకున్నాడు, నువ్వు కూడా వచ్చేసేయని. భీముడు భూమిని కంపింపజేసే అంత పెద్ద సైన్యంతో తూర్పు దిక్కు వైపు వెళ్ళాడు. తర్వాత అశ్వమేధాధిపతి అయినటువంటి రోచమానుణ్ణి, అతడి తమ్ములను కూడా వశం చేసుకున్నాడు. ఇక్కడ భీముడు మాత్రం రోచమానుడితో యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండానే విజయం సాధించాడు. కేవలం మాటలతోనే వశంలోకి తెచ్చుకొని వచ్చాడు. అక్కడి నుంచి దక్షిణంగా వెళ్ళి పులింద నగరమైనటువంటి సుకుమారాన్ని, ఆ దేశరాజైన సుమిత్రుణ్ణి జయించాడు. తర్వాత శిశుపాలుడు వద్దకు వెళ్ళాడు. శిశుపాలుడు చేదీరాజు. అతడికి ధర్మరాజు అంటే గౌరవం ఉంది. వాడికి కృష్ణుడంటేనే ద్వేషం. భీముడు వస్తున్నాడనేటువంటి వార్త విని నగరం బయటకు వచ్చి భీముడికి స్వాగతం పలికి ఆదరించాడు. నగరంలోకి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ తమ తమ వంశాల గురించి కుశల ప్రశ్నలు వేసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. తర్వాత శిశుపాలుడు తన చేదీ రాజ్యాన్ని భీముడికి అప్పగించి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ పాపము లేనివాడా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు భీముడు ధర్మరాజు చేయాలనుకున్న ధర్మకార్యాలన్నీ చెప్పాడు. ఆ మాటలు శిశుపాలుడు సంతోషించి కప్పం కట్టడానికి అంగీకరించాడు. అలా భీమసేనుడు
చేదీ రాజ్యంలో శిశుపాలుడి చేత గౌరవ సత్కారాలు అందుకుంటూ తన సైన్యంతో కలిసి 13 రోజులు నివసించాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. భీముడు చేదీ దేశంలో 13 రోజులు నివసించి ఇక కుమార దేశానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు శ్రేణిమంతుడు. అతడి కోసలది రాజైనటువంటి బృహదల్పుణ్ణి జయించాడు అక్కడ. తర్వాత అయోధ్యకు వెళ్ళాడు. అప్పుడు అయోధ్యను పాలిస్తున్నటువంటి రాజు దీర్ఘయజ్ఞుడు. ఆ రాజును భీముడు యుద్ధం లేకుండానే మృదువుగా జయించాడు. తర్వాత ఉత్తర కోసల దేశాలకు అధిపతి అయినటువంటి గోపాలాక్షుణ్ణి జయించాడు. మల్ల రాజ్యానికి పార్థివుణ్ణి జయించాడు. హిమాలయ సమీపంలో జలోద్భవ రాజ్యాన్ని జయించాడు. ఇలా భీముడు అనేక దేశాలను జయించాడు. తర్వాత బల్లాట ప్రాంతానికి సమీపంలోని దేశాలను కూడా జయించాడు. శక్తిమంతం అనే పర్వతాన్ని కూడా జయించాడు. తర్వాత కాశీ వెళ్ళాడు. అప్పుడు కాశీని పాలిస్తున్న రాజు సుబాహుడు. అతడు ఎప్పుడూ యుద్ధంలో వెనుకడుగు వేయడు. అలాంటి సుబాహువును భీముడు తన బాహుబలంతో లొంగదీసుకున్నాడు. అలాగే అంతటి బలవంతుడైన సుపార్శ్వదేశరాజైన క్రతుడిని కూడా భీముడు ఓడించాడు. మత్స్య దేశాన్ని, మలద ప్రదేశాలను, ఆనఘ, అభయ ప్రదేశాలను, పశుపతినాథుడి సమీపంలో ఉన్న ప్రదేశాలను జయించాడు. అక్కడి నుండి వెనుకకు తిరిగి వచ్చి మదధారం అనే పర్వతాన్ని జయించాడు. సోమదేయ నివాసులను వశంలోకి తెచ్చుకున్నాడు. ఉత్తర దిక్కుగా వెళ్ళి వత్సభూమిని ఆధీనం చేసుకున్నాడు. భార్గదేశాల రాజును, నిషాదాధిపతి మణిమంతుడు మొదలైన రాజులను లొంగ తీసుకున్నాడు. దక్షిణ మల్ల దేశాలు భోగవంతమనే పర్వత ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. శర్మక వర్మకులను మంచి మాటలు చెప్పి జయించాడు. విదేహరాజును సులభంగా జయించి తన వాణ్ణి చేసుకున్నాడు. తర్వాత శకులు, బర్బరులపై దాడి చేశాడు. వారు బలవంతులు, సామాన్యులు కారు. అందుచేత బుద్ధిని ప్రయోగించి వారిని కూడా గెలిచాడు. ఇంద్రపర్వత సమీపంలో ఉన్నటువంటి 7 కిరాత రాజులను జయించాడు. సింహ, ప్రసింహ దేశాల రాజులను కూడా, వారి సేనలను కూడా జయించాడు. తర్వాత మగధ దేశపు రాజు జరాసంధుడి పుత్రుడు అయినటువంటి సహదేవుణ్ణి ఓదార్చి మంచి మాటలు చెప్పి కప్పం కట్టేటట్లుగా చేసుకున్నాడు. ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్ణుడిని జయించి కప్పం కట్టించుకున్నాడు. ఈ కర్ణుడు వేరేవాడు. ఒకే పేరుతో చాలామంది ఉన్నారు. కర్ణుడు అంటే వీడు అనుకోకండి. ఇప్పుడే ఇంకా వాడు మనవాడు ప్రవేశించలేదు. వస్తాడు నిదానంగా వస్తాడు. చూసుకుందాం, బాగా ఉంటారు. తర్వాత భీముడు పర్వత ప్రాంతాల రాజులను గెలిచాడు. మోదాగిరి రాజును తన భుజబలంతో వధించాడు. పౌండ్రాధిపతి అయినటువంటి వాసుదేవుణ్ణి, కౌశికీ నదీ తీరంలోని మహాజనుణ్ణి జయించాడు. పౌండ్రక వాసుదేవుణ్ణి ఓడించి వంగదేశాన్ని తన వశం, వంగదేశాధిపతి కదా పౌండ్రకుడు. సముద్రసేనుడు, చంద్రసేనుడు, తామ్రలిప్త దేశరాజు, కర్వాటాధిపతి, సింహాదేశపురపురాజు, సముద్ర తీరవాసులైనటువంటి మ్లేచ్ఛరాజులను తన పరాక్రమంతో భీముడు లొంగదీసుకున్నాడు. ఇలా ఆ వాయుపుత్రుడు చాలా దేశాలను, చాలామంది రాజులను జయించాడు. వారి నుండి ధనాన్ని కానుకగా పొందాడు. లోహిత్య దేశాన్ని జయించాడు. సముద్ర తీరవాసులైనటువంటి మరికొంతమంది మ్లేచ్ఛరాజులను కూడా జయించాడు. వారి నుండి పన్ను రూపంలో రత్నాలను, ఆభరణాలను గ్రహించాడు.
రాజులందరూ భీముడికి చందనం, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు, కంబళ్ళు, విలువైనటువంటి ఆభరణాలు సమర్పించారు. కోట్ల కొద్ది ధనాన్ని, రత్నాలను కప్పం రూపంలో భీమసేనుడికి సమర్పించారు. ఇలా పరాక్రమవంతుడైనటువంటి భీముడు తూర్పు దిక్కుని జయించి తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధనాన్ని అంతా ధర్మరాజుకు సమర్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ఒకేసారి దిగ్విజయ యాత్రకు బయలుదేరిన పాండుకుమారుల్లో సహదేవుడొకడు. ధర్మరాజు ఆజ్ఞాపించగా సహదేవుడు గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణ వైపుకు వెళ్ళాడు. ముందుగా సహదేవుడు సూరసేన దేశవాసులను ఓడించాడు. మత్స్యరాజైన విరాటుడిని ఓడించాడు. దంతభక్తుడిని ఓడించి కప్పం కట్టేలాగా చేసుకొని అతడి రాజ్యానికి మళ్ళీ అతన్నే రాజును చేశాడు. సుకుమారుణ్ణి, సుమిత్రుణ్ణి వశం చేసుకున్నాడు. అపరమత్స్య దేశాన్ని, పటచ్చరులను జయించాడు. నిషాద దేశం, పర్వతశ్రేష్టం, గోశృంగం ప్రాంతాలను జయించాడు. తర్వాత శ్రీమంతుడనే రాజును లొంగదీసుకున్నాడు. నగర రాష్ట్రాన్ని జయించి కుంతీభోజుడి పైకి దండెత్తాడు. కుంతీభోజుడు లొంగిపోయాడు. తర్వాత సహదేవుడు చర్మణ్వతి తీరంలో ఉన్నటువంటి జంబకుడి కొడుకును చూశారు. ఆ జంబకుడు శ్రీకృష్ణుడి శత్రువు. శ్రీకృష్ణుడు ఎందుకో అతన్ని చంపలేదు. ఇప్పుడు ఆ జంబుపుత్రుడు సహదేవుడితో యుద్ధానికి తలబడ్డాడు. సహదేవుడు అతడితో ఘోరమైన యుద్ధం చేసి అతడి యొక్క గర్వాన్ని అణచి అతన్ని ఓడించి ముందుకు వెళ్ళాడు. శేక, అపరశేక దేశాలను గెలిచాడు. వారి నుండి అనేక రత్నరాసులను పొందాడు. తర్వాత సేనాపతితో కలిసి నర్మదా నది వైపు వెళ్ళాడు. అప్పుడు అవంతీ దేశవాసులైన విందానువిందులు వచ్చి యుద్ధం చేశారు. సహదేవుడు వారిని సులభంగా జయించాడు. వారి నుంచి రత్నాలు స్వీకరించి భోజ కటకం చేరాడు. అక్కడి రాజైన భీష్మకుడితో 2 రోజులు యుద్ధం చేసి గెలిచాడు. తర్వాత కోసల రాజును, వేణానది ఒడ్డున ఉన్నటువంటి రాజులను, కాంతతారక పూర్వకోశల రాజులను ఓడించాడు. నాటకేయ, హేరంబకుల అనేటువంటి రాజులను కూడా ఓడించాడు. మరుధుడిని, రమ్యగ్రాముణ్ణి తన బలంతో వశం చేసుకున్నాడు. నాచీనులు, అర్భకులనే ఆటవిక రాజులను గెలిచాడు. వాతాధిపతుణ్ణి వశం చేసుకున్నాడు. పులిందులను గెలిచాడు. ఒకరోజంతా పాండ్యరాజుతో యుద్ధం చేసి కిష్కింద గుహను చేరి అక్కడ వానర రాజైనటువంటి మైంద్ ద్వివిధులతో యుద్ధానికి దిగాడు. వారి యుద్ధం 7 రోజులు సాగింది. అయినా వారిలో ఎవరూ అలసిపోలేదు. మైంద ద్వివిధులు సహదేవుడి పరాక్రమానికి సంతోషించి ఇలా అన్నారు: ఓ పాండుకుమారా, మా నుంచి రత్నాలను గ్రహించి వెళ్ళు. ధర్మరాజు కార్యానికి ఎలాంటి విఘ్నము రాకూడదు అని రత్నాలనిచ్చి సహదేవుడి పంపించారు. తర్వాత సహదేవుడు మహిష్మతి నగరానికి వెళ్ళాడు. ఆ నగరానికి రాజు నీలుడు. ఆ నీలుడితో సహదేవుడు గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలు పోయే పరిస్థితి నీలుడికి ఏర్పడింది. అప్పుడు నీలుడికి అగ్నిదేవుడు సహాయం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.